బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ కిడ్నీ ర్యాకెట్ కేసు విచారణ కొనసాగుతుంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో యమున డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే యమున కిడ్నీ తొలగించారా లేదా అనే దానిపై వైద్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు విచారణ తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. యమున కిడ్నీ ఏమైందని పోలీసులను కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ కిడ్నీ రాకెట్ కేసు విచారణ కొనసాగుతుంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో యమున డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే యమున కిడ్నీ తొలగించారా లేదా అనే దానిపై వైద్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు విచారణ తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. యమున కిడ్నీ ఏమైందని పోలీసులను కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం సురేష్ని అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి. రైట్ జగన్, అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో ఏదైతే కిడ్నీ రాకెట్ వ్యవహారం గత 2 రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరొక కీలక మలుపు కూడా ఈ యొక్క కిడ్నీ రాకెట్ వ్యవహారం అయితే మలుపు తిరగడం చూస్తున్నాము. ఏదైతే వైజాగ్ చెందినటువంటి యమున అనే ఒక మహిళను మధ్యవర్తుల ద్వారా కిడ్నీలు ట్రాన్స్పరెంట్ చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క తల్లిదండ్రులు ఏదైతే పిక్నిక్ అనే పేరుతో చెప్పేసి ఆ యమున అనే మహిళను తిరుపతి మీదుగా విజయవాడ వైజాగ్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్బిఐ కాలనీలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ సిబ్బంది ద్వారా కిడ్నీ తొలగించడం జరిగింది. ఆ తొలగించిన నేపథ్యంలోనే యమున చనిపోయి ఉన్నారు అని కూడా అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క యమున ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శవాన్ని కూడా తిరుపతి రియాకు తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కిడ్నీ తొలగించారా లేదా అనే దాని అంశం పైన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ పోలీసు వ్యవహరించిన తీరు పైన కూడా అటు కుటుంబీకులు ఎవరైతే ఆ యమున తల్లి కావచ్చు, లేదంటే సూరమ్మ, అదే విధంగా నరసింహరాజు ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తన కూతురు యమున ఉందో ఆమెకు భర్త చనిపోయి చాలా కాలం ఉంది. ఆమె వైజాగ్ లోనే ఒక చిన్న ఏదో పత్రికలో కూడా పనిచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో ఆ యొక్క సత్య కావచ్చు, లేదంటే పద్మ కావచ్చు, వెంకటేశ్వరి, వీరు ముగ్గురు కలిసి ఆమెకు మాయమాటలు చెప్పి పిక్నిక్ అనే పేరుతో ఆమెను వైజాగ్ నుంచి కూడా తిరుపతి మీదుగా మదనపల్లికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క గ్లోబల్ హాస్పిటల్ సిబ్బందితో కలిసి మాయమాటలు చెప్పి ఆమె కిడ్నీలు కూడా తొలగించారు. ఆ తొలగించడం ద్వారానే ఆమెకు మూడు వచ్చి చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులు కూడా మీడియా ఎదుట కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారో, అటు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారా, లేకుంటే ఇది ఒక కిడ్నీ రాకెట్ సంబంధించి దీని వెనక ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అనే దానిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏదైతే కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఒక ఆరోపణలు వస్తున్నాయో దీనిపైన కూడా పోలీస్ వ్యవస్థ కూడా విఫలమైందని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ సంఘటన జరిగి దాదాపు 48 గంటలు పూర్తయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి నిందితులు కేవలం కస్టడీలకు మాత్రమే తీసుకున్నారు, విచారిస్తూనే ఉన్నారు. కానీ నిజాలు కూడా బయటికి కాకపోవడంతో కూడా అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్, సురేష్, చెప్పండి. కిడ్నీ తొలగించడం ద్వారానే ఆ మహిళ చనిపోయినట్లుగా గుర్తించారు. ఏదైతే మనం తీసుకుంటే ఇక గ్లోబల్ హాస్పిటల్ సిబ్బంది చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆమెను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పేసి ఆ యొక్క వైజాగ్ నుంచి కూడా అన్నమయ్య జిల్లాకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు తరలించిన తర్వాత ఆ యొక్క గ్లోబల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ తొలగించిన తర్వాతనే ఆమెకు మూర్ఛ రావడం, మూర్ఛ వచ్చిన వెంటనే అనారోగ్యంతో కూడా మరణించింది అనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వారి కుటుంబీకులు కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో తమ మోసపూరితమైన మాటలు చెప్పి యమునా హాస్పిటల్ తీసుకొచ్చాము, ఆ యొక్క కిడ్నీని తొలగించి ఆ యొక్క ప్రక్రియలో ఏదైతే తన ప్రాణం విడిచిందో ఈ నేపథ్యంలో తమకు ఎక్కడ ఉచ్చి బిగించుకుంటుందో అన్న నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అన్నమయ్య జిల్లా చేరుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా చేరుకొని
మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా ఏదైతే ఆ యొక్క యమున కిడ్నీ తొలగించారా లేదా అనేది మొత్తం మీద చూస్తున్నట్టయితే పోస్ట్ మార్టం జరగనుంది. పోస్ట్ మార్టం అనంతరం తొలగించిన తర్వాత మరణించిందా లేదా తొలగించే ప్రక్రియలో మరణించిందా అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. సురేష్, ఈ అంశానికి సంబంధించి అసలు ఆసుపత్రి యాజమాన్యం ఏమని స్పందిస్తున్నారు? ఇప్పుడు మొత్తం మీద చూస్తున్నట్టయితే ఈ యొక్క కిడ్నీ తొలగింపు లేదా తొలగించి మరొకరికి అమర్చాలనే నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఈ క్రమంలో చూస్తున్నట్టయితే అక్కడ ఈ కిడ్నీ ర్యాకెట్ కు సంబంధించి ఒక వ్యవస్థ నడుపుతున్నారా లేదా వారు ఏదో డబ్బుల కోసం ఈ పని చేశారా అన్న నేపథ్యంలో కూడా అక్కడ విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. మనం పూర్తి స్థాయిలో కనుక అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు కేవలం డబ్బులే ఆశగా చూపిస్తూ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఆశగా చూపించి ఒక కిడ్నీ దందా అనేది కూడా కొనసాగిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక మొత్తం మీద హాస్పిటల్ సిబ్బందిని కూడా ఎవరైతే ఈ యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బందిని కూడా పోలీసులు ఇబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. ఇక మొత్తం మీద హాస్పిటల్ సిబ్బంది కావచ్చు లేదంటే ఆ మధ్యవర్తులు కావచ్చు వీళ్ళు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజాలు బయటికి తెలిసేంత వరకు అక్కడ పరిస్థితి కూడా మనకు తెలిసేలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సురేష్. రావడం వెళ్ళిపోవడం జరిగేది. అదే లక్ష్మి ఉన్నాడు మా అమ్మాయి అందరూ నాతో పనిచేసిన అమ్మాయి అందరూ వెళ్తున్నారని చెప్పినట్టు. అదే సార్ లక్ష్మీవారం వెళ్ళిన తర్వాత నేను తెల్లవారు 5:30కి 4:30కి మా ఇంటికి ఫోన్ వచ్చింది. మా నెంబర్ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వేరే కోసం ఫోన్ వస్తే మీ పాప పవన్ దగ్గర చచ్చిపోయింది తిరుపతిలో చచ్చిపోయింది అన్నారు సార్. తిరుపతిలో చచ్చిపోతే మా పాప తిరుపతిలో చచ్చిపోయింది. మాకు పాప అరికెళ్ళింది. అరికెళ్ళి చచ్చిపోవడం వస్తే లేదు మీ పాప కిడ్నీ తీసుకోవడానికి వచ్చింది. కిడ్నీ ఇచ్చింది అని సార్. కిడ్నీ ఎవరికి ఇచ్చింది అన్నారు. వేరే వాళ్ళకి కిడ్నీ ఇచ్చారు. ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వచ్చి ఆ కిడ్నీ ఎక్స్ప్రెషన్ చేయగలరు. సక్సెస్ అయ్యింది. అది ఎవరు